మరి దేవుడి వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే ప్రస్తుతము మన జీవితంలో భయంకరమైనటువంటి దినాలు, ఎటు వెళ్ళినా కానీ అపాయకరము, ఎటు వెళ్ళినా కానీ మనకి క్షేమము అనేది లేదు. ఎటు వెళ్తే ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఎవరు చూసినా కానీ కలవరములతోనూ, అనేక ఏమవుతుందని దిగులుతోనూ, నిరుత్సాహముతో, భయపడుతూ, దిగులు పడుతూ ఉండేవారు చాలా మంది ఉన్నారు. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు ఆయనే, దాన్ని నెరవేర్చేవాడు కూడా ఆయనే. కనుక నీకు విడువను, నీకు సహాయం ఇచ్చేవాడును నేనే, నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక దేవుడు మనం విడవకుండా మనకు తోడై ఉండి మనకు సహాయం ఇచ్చేవాడు ఆయనే. ప్రియదేవులారా, ఈ దినము దేవుడి యొక్క వాక్యములు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు నాడు మేము అంశం ధ్యానము చేయడానికి చాలా టైం పడుతుంది. మామూలు వాక్యానికి వెళ్దాము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. పాపాత్ములు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్యవంతులైనను దేవుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు చరణింపరా. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము, వారు నీడబట్టి దీర్ఘాయువును పొందకపోవుదని నేనెరుగుదును చరణింపరా. ఇక్కడ జ్ఞానుడి సొలొమోను ప్రసంగి అంటే ఇక్కడ జ్ఞానుడి సొలొమోను ప్రసంగి గ్రంథమును రచించాడు. ఇలా చాలా జ్ఞానము కలిగిన వాడు, ఎన్నో అనుభవాల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకొని సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, అనేకమైనటువంటి గ్రంథకర్తగా ఈ జ్ఞానుడి సొలొమోను ఉన్నాడు. ఈ ప్రసంగి గ్రంథములో ఆయన చూసి తెలుసుకున్నది ఏమి చేయాలంటే అంత వ్యర్థము సమస్తమును వ్యర్థమే అంటున్నాడు. అంటే జ్ఞానుడి సొలొమోను ఆయన అన్నటువంటి మాట ఏంటంటే వ్యర్థము సమస్తమును కూడా వ్యర్థమే అంటున్నాడు. అయితే మనం చదివిన వాక్యములు మనం చూసినట్లయితే పాపాత్ములు దూరవారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను. గమనించండి, ఇక్కడ పాపాత్ములు ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు జీవించి ఏమైనారండి దీర్ఘాయుష్మంతులు అయినను. కానీ తర్వాత ఏమైనా తెలుసా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు. గమనించండి మీరా, అంటే పాపాత్ములైనటువంటి వారు ఏమిటి ఎక్కడంటే పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం వచ్చేసి దీర్ఘాయుష్మంతులైనటువంటి నేను అనగా పాపాత్ములైనటువంటి వారు ఏమిటి వారు దీర్ఘాయుష్మంతులైనప్పటికీ కూడా ఇక్కడ మాట తెలియజేస్తారు, వారికి ఏమి లేదంటే క్షేమము లేదు అన్నాడు. కానీ తర్వాత ఏమిటి తెలుసా, ఆయన సన్నిధికి భయపడువారు ఏమిటని క్షేమముగా. ఒకవేళ మనకు ఆయుష్ ఇచ్చినా కానీ ఏదో చిన్న సామెత ఉంది, చిన్న పురుగు సాధారణ కొంతమంది పెద్దవారైనప్పటికీ కూడా వారి పాపపు జీవితాలు, పాపపు ఆలోచనలు, పాపపు తలపులు మాత్రము మానరండి, అట్లే ఉంటూ ఉంటారండి. కనుక తెలియజేస్తాడు ఏమంటే ఆయన సన్నిధికి భయపడేవారు ఎవరికంటే దేవుని సన్నిధికి, అనగా ఎవరైతే దేవుని సన్నిధికి భయపడతారో వారు ఏం చేస్తారని వారు క్షేమముగా ఉంటారు. ప్రేమగా అనగా క్షేమం అనగా సురక్షితంగా ఉండడము, లేకపోతే అపాయాలు సంభవించకుండా ఉండడము, లేకపోతే ఏ హాని కానీ ఏ అపాయము కలగకుండా ఉండడమే క్షేమము. అంటే అపాయాలు కానీ ఎటువంటి హాని కానీ, లేకపోతే మన పరిస్థితులను బట్టి ఎటువంటి సమస్యలు చిక్కుకొనకు ఉండడమే క్షేమము. కానీ ఈరోజు మనం బయటకు వెళ్తున్నామంటే క్షేమం వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. ప్రేమరా, అగ్రరాష్ట్రం నుండి అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రము లాస్ ఏంజలస్ ఏమైందండి మొత్తము అక్కడ మొత్తం అంతా కూడా ఎందుకనండి వారు దేవుడు లేడు అని అంటే అదంతా కూడా అగ్రరాజ్యము హాలీవుడ్ అంతా కూడా అక్కడ సినిమా ప్రపంచం అంతా కూడా అక్కడే మేమే దేవుళ్ళము, ఎవరు కూడా దేవుడు కాదు అని
మేమే దేవుడు అన్నట్టుగా వెర్రబెగుతూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఖాళీ బూడిదైపోయింది. రెండు మాత్రమే మిగిలినవి. ఒకటి దేవుని సేవకుని గృహము, రెండవదిగా దేవుని మందిరము. ఆలోచించండి, ఈ రెండే కాలిపోలేదు. మొత్తం అంతా కూడా మొత్తం బూడిదైపోయిందండి. వాళ్ళు అనుకున్నారు. చూడండి, 2వ తారీఖున ఒక ఆమె ప్రవచించింది. ఏమైందంటే, అమ్మా కాలిఫోర్నియా మీదకి ఉపద్రవం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, ప్రమాదం రాకపోతుంది, జాగ్రత్త అని అన్నప్పుడు 4, 5, 6 తారీఖులలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారండి. ఆ మీటింగ్ లో ఏమని అనుకున్నారంటే, దేవుడు లేడు, మేమే ప్రపంచమంతా కూడా మాదే అన్నారు. 8వ తారీఖు వచ్చేసరికి మొత్తం అంతా కలిసి బూడిదైపోయిందండి. ఆలోచించండి మేమేనా అంటే దేవుని సేవకులు కానీ దైవజనులు కానీ సేవకులు కానీ హెచ్చరిక చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, పెడచెవులు పెట్టి లోకానుసారమైన జీవితము జీవిస్తారు. ఒకవేళ వారికి ఏదైనా శోధన కలిగింది అనుకోండి, ఏమంటారు, అయ్యగారు అన్నారు మాకు జరిగింది, అంతేనా? అంతేకాని అయ్యో నిజంగా నాలో లోపం ఉన్నది, అయ్యో నాలో పొరపాటు ఉన్నది, అందువల్ల నాకు ఇది జరిగిందని ఆలోచన ఉండదా? ఉండదు. ఆలోచించండి మీరు. ఒకవేళ మేము హెచ్చరిక చేసామనుకోండి, చెప్పొచ్చేయాలి అంటారు కొంతమంది. ఆలోచించండి, అట్లా కాదండి మీరు. ఈరోజు మనము క్షేమముగా ఉండాలి అని అంటే మనం ఎన్ని సంవత్సరాలు జీవించామో అన్నది ముఖ్యం కదండి. ఈరోజు నాడు గమనించండి, కొంతమంది 100 సంవత్సరాలు జీవించినా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు జీవించినా క్షేమము లేకుండా జీవించడం అంతా ఏమిటి? ఎవరన్నా చెప్పుకోవడానికి వయసు నేను ఎన్ని సంవత్సరాలు జీవించానండి, నేను ఎన్ని సంవత్సరాలు చెప్పుకోవడానికి, కానీ సమాధానం లేని జీవితము, నెమ్మది లేని జీవితము, క్షేమం లేని జీవితం. ఎందుకంటే జీవితం మనకి ఆలోచించండి. అందుకే ఇక్కడ ఒక మాట తెలియజేసేవారంటే, ఆయన సన్నిధికి, ఎవరి సన్నిధికి? ఆయన సన్నిధికి భయపడే వారు ఎవరు ఉంటారండి? క్షేమముగా ఉంటారు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మేము మొదటిగా ఎవరు క్షేమముగా ఉంటారు అని అంటే గమనించండి మేము. మొదటిగా అంటే ఈరోజు మనకు తెలియజేసేది క్షేమముగా ఉండుట. ఎవరు క్షేమముగా ఉంటారు అని అంటే మొదటిగా మనం తెలియజేస్తున్నాము. ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరు ఉంటారండి? క్షేమము కలిగి ఉంటారు. ప్రియ దేవులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనుషులకు భయపడుతున్నారు, దెయ్యాలకు భయపడుతున్నారు, దేవునికి భయపడుతున్నారు, అమ్మ భయపడుతుందండి, దేవునికి భయపడుతున్నారు. దేవుని సన్నిధికి కూడా భయపడకుండా ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించేవారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, మనుషులు చూడకపోయినా, నేను చూడకపోయినా సమస్తమును చూసేవారు ఉన్నారండి. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆయన అన్యాయస్తుడు కాదు, అంతటని అందరినీ చూసేవాడు ఆయన ఉన్నాడు. కనుక మనం క్షేమంగా ఉండాలంటే ప్రియులారా, మొదటిగా దేవుని యందు భయము, భక్తి అనేది మనకి కావాలి. భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే ఎవడని భయం లేదు. ఆలోచించండి ప్రియులారా. అందుకనండి భయం, భక్తులు రెండు, భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉంటే భయపడదు, కానీ ఏముండదు మనకి, భక్తి ఉండదు. భక్తి ఎక్కడ ఉండదు? మనుషుల మీద, లోకం మీద ఉండదు. అంటే దేవుని సన్నిధి అంటే భయమే, దేవుడు అంటే భయమే, కానీ ఏముండదు, భక్తి లేని జీవితము. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కాల్పనలో ప్రాంతంలో జీవించే వారికి భయం అయితే ఉంది, కానీ ఏం లేదు వారికి భక్తి అనేది లేకపోవడం ద్వారా ఏమైపోయినట్టు వాళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా కొన్ని కోట్ల ఆస్తి బూడిదైపోయిందని, అక్కడ కొన్ని కోట్ల డాలర్ అంతా కూడా ఏమైపోయింది, అక్కడ ఖాళీ బూడిదైపోయి ఏమిటి మేమంతా ఇరుడు సురుడు హాలివుడ్ అంతా కూడా మాదే, ప్రపంచ దేశాలు కూడా మాయ అన్నటువంటి వారు ఏమైపోయినట్టు చూస్తున్నాడు. కనుక గమనించండి మీరు, మనం ఎంతటి వారమైనా కానీ, ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ, లేకపోతే ఎట్లా జీవిస్తున్నామని కాదు, మన ముఖ్యమో దేవుని యందు భయము, భక్తి అనేది మనకి కావాలి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఇలా ఆశీర్వదించబడతాడని 112వ దావీదు కీర్తన మనకు తెలియజేస్తారు. చూడండి, 112వ దావీదు కీర్తనలో 112వ దావీదు కీర్తన మొదటి వచనం చూద్దాము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞల బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. నిశ్చయించండి, వారు వంశపు వారు దీవించబడతారు. కలిమి సంపద వారి ఎంత హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి మీరు? చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు భూమి మీద ఏమవుతారండి? ఫలవంతులవుతారండి. ఈ రోజున భక్తి లేకుండా లోకానుసారమైన జీవితం జీవించి పతనమైపోయేవారు చాలా మంది
వారికి బలాన్ని చూసి, వారికి బలగాన్ని చూసి, వారికి ఆస్తిని చూసి, ఐశ్వర్యాన్ని చూసి ఏమవుతారు మీరు చాలా మంది బలహీనులై దేనికి పనికి రాకుండా పాడైపోయేవారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు భూమి మీద కనండి వారు వంశపు వారు. ఎవరు వంశవారిని దీవించేది? ఎవరండి? పాపాత్ములు దీవించబడతారా? ఎవరి లోకానుసారమైన జీవితం జీవించేవారు దీవించబడతారా? ఎవరిని దీవించబడేది? దేవుని అడగనండి. దేవుని భయభక్తులు కలిగిన వారు వంశపు వారు. వారు వంశం అంతా కూడా ఏమవుతారండి? ఇంకా కలిమి సంపద ఎక్కడుందండి? వారి ఎంత ఎవరండి? ఎవరంట అంటే మనకైతే అటువంటి వాళ్ళు అనుకోండి, కోడి పందాలకు వెళ్ళారా? లేరంట అవకాశం లేదు అనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కోడి పందాలు హల్లెలూయా అంటారా? కాదు కదా. ఆలోచించండి. ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళేవారు ఉన్నారండి. వారికి దీవెనలు వచ్చినాయా? ఎంతమంది వెళ్ళిపోగొట్టుకున్నారండి ఈరోజు? అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎంతమంది ఉన్నారు మనలో? లేరంటారా? ఉన్నారండి. పోగొట్టుకుని సర్వర్ పోగొట్టుకుని వచ్చినటువంటి వారు ఏమి లేకుండా వచ్చి అరే అసలు ఎలాగొండ బాగుండు, ఎలాగొండ బాగా కదా వెళ్తేనే ఎలాగొంటామా? ఎంత పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారని చూస్తున్నాడు. 1000 రూపాయలు పోగొట్టుకున్నాయి. మనకేమన్నా కష్టమే? మనకి భార్య పిల్లలు కష్టపడి రూపాయలు సంపాదిస్తే ఈ 3 రోజులు కూడా పొద్దున మొత్తం ఏం చేశారు? మొత్తం పోగొట్టుకుని ఏమి లేకుండా ఉన్నారు. ఎవరిదాన్ని వాళ్ళకి అంతేనండి. ఇక్కడ కలిమి సంపద అంటే కొడుకుందరికి వెళ్ళేవాళ్ళు, పేకరగా ఆడేవాళ్ళు, లేకపోతే లోకానుసారమైన జీవితం జీవించే వారికి వారు ఎంత కలిమి సంపద ఉంటున్నారా? ఏమిటి ఎక్కడ వాడు బతికేస్తుందో ఏదో సంగతి ఉందండి. ఏదండి? గొర్రెతో అంతేనా? గొర్రెతో ఒక బిడ్డుడు అన్నట్టుగా మన బ్రతుకులు కూడా అంతేగా దాన్ని పెరగదు. మన జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి. మన బ్రతుకులు కూడా దీవించబడమండి, మన ఇల్లు కూడా దీవించబడదండి. కలిపి ఏంటండి? కలిపి ఏంటండి? కరువు కాదండి. కలిపి అంటే కలిసి వచ్చే విధానం. కలిపి తప్పే ఉంటుందే చెప్పడానికి అక్కడ చెప్పే సంతోషం అంతే. తప్పు గొప్ప చెప్పడం మెయిన్ అండి. దాన్ని సరి చేసుకుంటానండి. కలిపి అంటే కలిసి వచ్చే విధానం. ఏదైతే అంటారు నాకు పలానా కూడా కలిసి వచ్చింది చెప్పండి. అకపోతే మరి కలిసి వస్తాయా? చెప్పండి అండి. లేకపోతే పలానా నాకు కోటలు రావడం నాకు కలిసి వచ్చింది అంతేనా? చెప్పండి అండి. కోటలతో కలిసి వచ్చేదని ఎవరైనా ఉందంటారా? చెప్పండి అండి. కొంతమంది అంటారు నా భార్య వచ్చింది నాకు. ఎవరితే అంతమంది లేదంటారా? చెప్పండి అండి. అంతమంది లేదంటారా? చెప్పండి లేదంటారా? అంతమందిలా ఒక ఆయన ఉన్నారు, మాకు ఒక ఆయన ఉన్నారండి. వాళ్ళ అమ్మ నాన్నలు దగ్గర 10 ఎకరాలు భూమి ఇచ్చారండి. 10 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆయన ఎవరు తెలుసు? 10 ఎకరాలు భూమి ఇచ్చిన తల్లిదండ్రులు పక్కన పెట్టేసి నా భార్య నా కడుపు వచ్చినది నాకు ఏమొచ్చింది? కలిసి వచ్చింది. ఇచ్చిన 10 ఎకరాలు ఎంత ఉందంటే అంతే ఉంది. ఇంకే కలిసి వచ్చింది. అక్కడ కొంతమంది ఆళ్ళతో కలిసి వచ్చింది, ఇళ్ళతో కలిసి వచ్చింది, ఆళ్ళతో కలిసి వచ్చారు, ఇళ్ళతో కలిసి వచ్చారు. కాదండి, అది దేవుడు మనకి ఇవ్వాలి. ఎప్పుడేస్తారండి? భయభక్తులు. కొంతమంది పుట్టేడు లేకపోతే వచ్చిన జీవితం ఎక్కడ అడుగుపెట్టి అక్కడ ఏమైపోయింది? అలా నాశనము అడ్డుపుట్టుకు అంటారు. పుట్టేది పుట్టట్లా అంటే అనకుండా పోతుందని ఎవరు కొంతమంది అంటారు. కానీ ఇక్కడ అట్లా కదండి. దేవుని భయభక్తులు లేని వారి కుటుంబాల కంటే కలిసి వచ్చే విధానం వారికి ఇష్టం ఉండదు అంటండి. దేవునికి స్తోత్రం. కలిపి తర్వాత ఏంటండి? సంపద ఏంటండి? నీ కష్టార్జితమో, లేకపోతే నీ భూఫలమో, లేకపోతే నీ గర్భఫలమో, లేకపోతే నీ చేతి కష్టార్జితం ఏదైనా కానీ సంపద అనేదంతా కూడా మన కష్టార్జితమే కానీ, మన గర్భఫలమే కానీ, మన భూమిలో నుండి వచ్చే ప్రతి ఒక్క పంట కూడా ఏంటంటే కలిసి వచ్చే విధానము. నీ కష్టార్జితాన్ని కూడా నేనేం చేస్తుంది? దీవిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే దీవించబడేది? ఎవరైనా దీవెన ఉంటాయండి? ఎవరైనా ఆశీర్వాదాలు ఉంటాయండి? ఆలోచించండి. మేము కలిపి సంపద వారి ఎంత నిలుచునో. ఇంకొక మాట ఉన్నాడండి తెలిసేటండి, వారు కొమ్ము ఘనత నుండి హెచ్చించున్నాడు. దేవునికి స్తోత్రం. వాడు కొమ్మలేంటండి? మన కొమ్మలు ఉన్నాయా? చెప్పండి అండి. మన కొమ్మలు ఉన్నాయా? లేవు. అంటే కొమ్ము ఏంటండి? మన పేరు ప్రఖ్యాతలో. కొమ్ము ఘనత నుండి అంటే మనం హెచ్చించబడతామంటండి. దేవునికి స్తోత్రం. ఎవరు హెచ్చించబడతారు? హెచ్చించబడతారండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తారు. ఎంతగా హెచ్చిస్తారండి? ఆలోచించండి. వారి ఘనత నుండి హెచ్చించబడతారు వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి ఘనత నుండి దేవుడు ఏమిస్తారు? వారికి హెచ్చించే స్థితిని ఇస్తారు.
లేకపోతే లోకానుసారంగా పేకనాడే వాళ్ళు లేదా కుటుంబానికి వెళ్ళేవాడు ఏం చేస్తారు దేవుడు ఎక్కడ పడతారని తీసుకొచ్చి ఆలోచించాలి ప్రేమరా. అది మనం గ్రహించాలని మన జీవిత విధానంలో మనం ఎందుకంటే వారికి క్షేమం ఉండదు, వారికి సమాధానం ఉండదు, వారికి నెమ్మది ఉండదు, మొత్తం సర్వం పోగొట్టుకుని ఇంకేం చేస్తున్నారండి ఆలోచించండి. రేపు మన జీవిత విధానంలో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా దానిలో బాధ్యపడుతున్నాయ్యా. ఎందుకని అంటారండి, ఒక ఆయన కోడి పందాలకి వెళ్ళాడు, 3 కోడి గెలిచినాయండి. ఎన్ని 3 కోళ్ళు ఏం చేయాలి? ఒక టైగర్కి, కానీ 3 నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. 3 నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు తీసుకోవద్దా? తీసుకోవద్దా కదా? తీసుకోవాలి. తీసుకున్నా 3 కోళ్ళు తీసుకున్నా. ఒకటైతే నేను వండుకున్నాను, ఒక మా చెల్లికి తీసుకెళ్ళిపోయాను అనుకోండి. విశాఖపట్నం వెళ్ళేమన్నా శుక్రవారం నైట్ మ్యారేజ్ ఉంటే వెళ్ళి తెల్లారుజామున 4:30 గంటలకు వచ్చాడు. మేము అమ్మగారి పిల్లలు మేము అందరం. అందుకని ఇక వాక్యం ప్రిపేర్ అవ్వలేదు నేను. అందుకే వేరే వాక్యం ప్రిపేర్ అయ్యింది అంటే దాన్ని చెప్పేస్తాను మీకు నేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక మా చెల్లి దగ్గరికి తీసుకెళ్ళామండి. అక్కడికి వెళ్ళి తెల్లారుజామున మేము వచ్చాము, అమ్మగారు పిల్లలు మేమందరం కూడా. సరే చెప్తానండి, మరి నాలో నేను భాగస్తులేను కానీ అంటే వాళ్ళు చూసుకున్నారు మనకు అనవసరం, కానీ ఇది ఇచ్చేది నాన్న కూడా తీసుకోవడం తప్పేనండి. వాస్తవం చెప్పండి, అది కూడా తప్పే, కానీ ఇచ్చేది కానీ మేము తీసుకోవాల్సి వచ్చాము. చెప్తాను కానీ అట్లా కదండి. దేవుని భయభక్తులు కలిగితే దేవుడు మనకి ఏం చేస్తుంటే మనకి హెచ్చిస్తాడు. మన కుటుంబం దీవించబడితే కలిగి సంపాదనకి ఎంత ఉంటుంది, నీ నీతి నిత్యము నిలుచును అని వాక్యం ద్వారా మనకి సెలవు. చెత్త మాత్రం చూడండి 128వ కీర్తన చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలా ఆశీర్వదించబడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కత్యార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉండును. నీ భోజనము ఫలించుచు నీ పిల్లలు ఒలీవ కొమ్మల వలె. ఎవరండి చెప్పండి, ఎవరండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. యెహోవా యందు భయభక్తులు కలిగింది ఆయన త్రోవలో నడుచు వారందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు త్రోవలేదండి? దేవుని త్రోవల యందు ఎవరైతే నడుచుకుంటారో వారందరూ ఎవరండి? ధన్యులు. గమనించండి ప్రేమరా. మేము చెప్పి మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. మేము 11 మా ఇంటి పక్కన ఆయన రమేష్ అనే ఆయన ఉన్నాడండి, లేలా రమేష్ అండి. ఒకవేళ లేలా ఉన్నారే మనకి పక్కన అయ్యారు, నాకు ప్రార్థన చేయండి వస్తే సగం ఎక్కించేస్తానండి. ప్రార్థన చేయండి, నేను ఒకసారి వెళ్తున్నాను, వస్తే సగం నీకు ఇచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తారు ఆయన? ఎక్కడ వెళ్తారండి? కోడి పందాలకి వెళ్తున్నాడు. కోడి పందాలకి వెళ్తే కోడి పందాలు వచ్చేది సగం నాకు ఇస్తాను. ఇప్పుడు నేను చేయలేని కొరకు అంటే ప్రార్థన చేసి ఆ సగం కొరకు ఎదురు చూడాలి నేను. దేని కొరకు? సరే దేవుని కొరకు చేత ఏమి రాదు మొత్తం వచ్చిందని అన్నాడు. అయ్యగారు నాకు గట్టిగా ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలి గట్టిగా? చెప్పనమ్మా. అయ్యగారు గట్టిగా ప్రార్థన చేయాలి. అందుకే ఏమైపోయింది ఉన్నది కూడా అంటే మీరు వచ్చినారు సగం అయ్యగారికి ఇస్తారు, నాకు ఇస్తారా? అయ్యగారిలో పాపపు సొమ్ములు మాకు ఇస్తారా? మాకు వాటానా? ఆలోచించారు. అర్థం కదండి మీరు ఆలోచించి కానీ తెలియచేసినట్టు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ నిశ్చయముగా నీ చేతుల కష్టాలను నీవు అనుభవించేద్దాము. దేవునికి స్తోత్రం. ఈరోజు కష్టపడుతున్నారు కానీ కష్టం నోటికి వచ్చే విధానం లేదని. ఈరోజు ఎవరి శ్రమ పడుతున్నారు కానీ ప్రయాస పడుతున్నారు కానీ వారి ప్రయాసం ఏమన్నా అనుభవిస్తున్నారు ఈరోజు వాడు. అందుకని నీ చేతుల కష్టాలను నీవు అనుభవించేద్దాము. దేవునికి స్తోత్రం. నీ కష్టాలను వేరే వాళ్ళు అనుభవించేవారు కొంతమంది ఉన్నారు. వాస్తవం చెప్పండి, మా ఇంటి పక్కన అంటే బోయిన శ్రీనివాస్ గారు, శ్రీహర మేరం గారు ఉన్నారండి. వాళ్ళ పిల్లలందరూ మా చిన్నగారు పెంచుకున్నారు. వాళ్ళ ఆస్తి కూడా ఆస్తి, చాలా ఆస్తి అండి. వాళ్ళు సంపాదించుకున్నారు కానీ వాళ్ళకి ఎంతకి రోజు లేదు. పిల్లలు పుట్టబోయేసరికి మా చిన్నగారిని పెంచుకున్నారు. ఇక్కడ మా చిన్నగారు పెంచుకుని వాళ్ళ మేన కూడా తీసుకొచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు పిల్లలు లేకపోతే వేరే ఒకటి వాళ్ళు పెంచుకోలేదు కానీ ఏదో పెంచుకున్నారని వాళ్ళు వీళ్ళు కోడి చుట్టూ తిరుగుతూ, ఎవరో పెంచుకున్న కోడు మా చిన్నమ్మ గారు వీళ్ళందరూ కోడి చుట్టూ తిరుగుతూ 2 ఎకరాలు పాడు చేసుకున్నారండి. ఎన్ని ఎకరాలండి? 2 ఎకరాలు. ఆలోచించండి. అంటే మా చిన్నమ్మ గారు ఇక్కడ దగ్గరలో ఉంటారండి. వాళ్ళకి పేరు చెప్పిన కొంతమంది తెలిసిపోతుంది, నేను పేరు చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 2 ఎకరాలు ఏడ్చిలో 2 ఎకరాలు పోయిందండి. ఇంకా మిగిలింది అంతా
2 ఎకరాలు ఉంది, అది కోర్టులో ఉంది. అంటే 4 ఎకరాలు మా చిన్నగారికి ఉంటే 2 ఎకరాలు మా చిన్నమ్మ గారికి 2 ఎకరాలు పెంచుకున్న కొడుకు రాసినందుకు అది కాదు మాదని ఇల్లు మాదని ఆడు ఆ 2 ఎకరాలు అక్కడ ఉంది, 2 ఎకరాలు అమ్మేసుకుంది, ఏజీలో తిరుగుతుంది, అది లేదు ఇది లేదు ఏది లేకుండా పెట్టున్నారని అట్లుందే పరిస్థితి. ఏంటి అదా ఈరోజు అంటున్నారు నీ చేతులు కష్టాలు నీవు కష్టపడతారు, కష్టం అనుభవించుకున్న బతికేవారు చాలా మంది నోరు ఖర్చుకుని ఈరోజు చాలా మంది పిల్లల కొరకు నోరు ఖర్చుకుని మా పిల్లలు మేము పడిన కష్టాలు వారు పడకూడదు, మేము పడిన బాధలు వారు పడకూడదని ఎంత ప్రయాసం పడుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు. పడతలేదా? అంటే పిల్లలు గ్రహిస్తున్నారంటే గ్రహిస్తున్నారు వీళ్ళు గ్రహించదు, వీళ్ళు గ్రహించరండి. ఎందుకంటే మాకు అది కావాలి మాకు ఇది కావాలంటారు, కానీ అమ్మో మా నాన్న మా అమ్మగారు అంతా మా కొరకు కష్టపడుతున్నారు, ఎంత ప్రయాసం పడుతున్నారు అని ఎప్పుడు తెలియదు. ఎప్పుడండి వాళ్ళు పిల్లలు పుట్టిందా అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు అమ్మో మా అమ్మ మా నాన్న కూడా మా అమ్మకి ఎంత అంతేనా? ఎప్పుడండి ఒకప్పుడు మనం అటువంటి వాళ్ళే కదా, అప్పుడు మనమేమో ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎప్పుడు అంతేనా? గమనించాలి. ఇక్కడ మన జీవిత విధానంలో మనం ఎంత తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతుంది దేని కొరకండి? మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి. ఎందుకంటే మేము పడిన కష్టం వాళ్ళు పడకూడదు. ఈయన ఉన్నారంటే అయినా పర్లా మా అమ్మ మన కష్టపడ్డారు అంతకన్నా కష్టపడతాం అన్నట్టు ఉండాలి తప్పనిచ్చి వారు మాత్రం మన ప్రకారంగా నీ చేతులు కష్టాలు నువ్వు అనుభవించేదవు తండ్రిడవు నీకు మేలు కలుగుని కన్నడ నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి జరిగిస్తుందా కనుక భార్య ఎందుకు వచ్చారండి ద్రాక్షవల్లి. ఎందుకంటే ద్రాక్షవల్లి ఎప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడు అలామో ఇస్తూనే ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భార్య ఎప్పుడు ఫలించే విధంగా కనుక ద్రాక్షలు గుత్తులుగా ఏం చేస్తుంది? కాపులు కాయలు చేస్తున్నారు. అందుకని భార్య ఫలించు. ఎవరు భార్య అండి? ఎవరు భార్య చెప్పండి? ఎవరు భార్య అండి? దేవుని యందు భయభక్తి కలిగిన భార్య ఎవరున్నారండి? ఎందుకంటే ఆయన భయభక్తి కలిగినాడు కనుక ఈమె కూడా అదే మార్గంలో నడుస్తుంది. ఆయన భయభక్తి కలిగిన ఏమేం చేస్తుంది చెప్పండి? ఉండదు. అందుకని అలా అనుకుంటారు నేను ఎట్ట తిరిగినా కానీ నా భార్య మాత్రం ఎట్టుండాలి? నా చెప్పు కింద అలిగి మలిగి నా చెప్పు చేతలో ఉండాలి, నా చెప్పు కింద అలిగి మలిగి ఉండాలనే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఆలోచించండి. అట్లా కదండి. దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వాడు భార్య ఎట్లుందంటే ఫలించు ద్రాక్షవల్లి. ఇంకా వాళ్ళ పిల్లలు ఎందుకండి భోజనము ఆలోచనతో దేవునికి స్తోత్రం. అంటే భోజనం అంటే డైనింగ్ టేబుల్ అంటారు కదా, అది డైనింగ్ టేబుల్ అంటే మనమైతే అట్లా కదా అందరూ కూడా కూర్చొని భోజనం కదా. ఆ భోజనం బల్ల చుట్టూ మన పిల్లలు ఉంటారండి. దేవునికి స్తోత్రం. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు క్షేమముగా ఉంటారు అని వాక్యంతో మనకు తెలియజేశారు. మొదటిగా ఎవరు క్షేమంగా ఉంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. రెండవదిగా ఎవరు క్షేమముగా ఉంటారు అని అంటే చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. మాట శ్రద్ధగా విని నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనులకంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు క్షేమముగా ఉన్నారండి? అంటే ఇక్కడ చూడండి, మొట్టమొదటి దేవుని భయభక్తులు కలిగిన దేవుని సన్నిధికి ఎవరండి జాగ్రత్త. నేను చూడబోయే ఎవరు చూస్తున్నారు? మనుషులు చూడబోయే దేవుడు చూస్తాను కనుక దేవునికి భయపడాలి మనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఎందుకంటే క్షేమముగా ఉంటారు. ఇక్కడ ఒక మాట తెలియజేస్తారండి. అమ్మా అండి ఎవరండి? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినేయాలా? అమ్మా ఏంటి వినడం ఏంటి? శ్రద్ధగా వినడం ఏంటి? చెప్పండి. ఇప్పుడు వచ్చావు విన్నా, చెప్పండి విన్నా, వెళ్ళిపోయావు. శ్రద్ధగా వినడం అంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి అమ్మ ఏదో ఇంట్లో పని ఏదో చెప్పిన తర్వాత వెళ్ళిపోయాం. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోయింది. అది ఏదో చెప్పింది, ఇంటికి వెళ్ళిపోయి అమ్మ నాకేం చెప్పేవాడు ఎక్కడదే అంతేనా? ఈరోజు అంతే అందరూ అట్లా తయారయ్యారు. అమ్మ ఇంట్లో అదంతా తీసుకురా అనగానే ఏదో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అడిగిన తర్వాత ఆలోచన ఎక్కడుందో మనసు ఎక్కడుందో మరి ఏ పెట్టున్నారో తెలీదు. వాళ్ళు వచ్చి అమ్మా ఏం చెప్పాము, ఏం తీసుకురమ్మన్నా అంటే ఏమి వాళ్ళకి శ్రద్ధ లేదు. ఏదో చెప్పారు
విన్నాం అంతే. ఈరోజు చదువుకునే పిల్లలు కూడా అంతేనండి. ఏదో మాస్టర్ గారు చెప్పారు విన్నాం, అదే శ్రద్ధగా వింటే సేవకులు వాక్యం బోధిస్తున్నారు వింటామా? అసలు అటు ఇటు చూద్దాం, ఇటు చూద్దాం, గిలుద్దాం, ఏం గిలుద్దాం, బైబిల్ పాఠం చదువుతాం, ఇది చూద్దాం, పాటలు ఇప్పుడే రాసేస్తాం. ఎక్కడ ఏదో పాట చదువుకుందాం, డైరీ మీద ఇప్పుడే పాట డైరీ రాసేసేస్తాం. ఎప్పుడు వినవలసిన సమయంలో వినాలి, రాయవలసిన సమయంలో రాసుకోవాలి, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి, చదవలసిన సమయంలో వినవలసిన సమయం ఏం చేస్తున్నాం? డైరీలే రాసేసేస్తున్నాం పాటలు. ఇంకేమో ఇప్పుడంటున్నావు నువ్వు ఏమిటి ఆలోచించండి. అందుకనంటే తెలుసా, నువ్వు ఆయన మాటలు శ్రద్ధగా విని ఎడలా ఎందుకంటే నేను నీకు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకుని కదా నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నీవు నీ దేవుడిని మాట విని ఎడలా ఈ మీదకి వచ్చి ప్రార్థించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వింటే ఏమన్నాడంటే దీవెనలు వస్తాయి, నువ్వు హెచ్చరించబడతావు. ఎన్ని దీవెనలు ఉన్నాయి అంటే ద్వితీయోపదేశం కారణము అమ్మా వద్దు అంటే అది మాత్రం పడగల ఏది రిఫరెన్స్ టక్కని చేసి టక్కనే చదివేస్తాం, తర్వాత మాత్రం గుర్తులేదు మనకి ఇంకా పడదా? సరే మంచిది, నీకు కాదట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశం కారణం 8వ అధ్యాయం 14వ వచనం వరకు చూస్తే మొత్తం ఎన్ని దీవెనలు ఉన్నాయంటే 28 దీవెనలు ఉన్నవి. అమ్మా ఏంటండి 28 అధ్యాయములో మొదటి వచనం నుండి 14వ వచనం వరకు 28 ఆశీర్వాదాలు ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదాలు? ఆయన మాట విని వాటి చొప్పున ఎవరైతే చేస్తారో వారికి ఏమొస్తారంటండి? క్షేమము, ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినకపోవడం వల్ల ఏమవుతుంది చూడండి, ఆ 15వ అధ్యాయ వచనం నుండి దగ్గర 63-68 వచ్చిన వరకు అన్ని శాపాలే. ఎన్ని శాపాలు ఉన్నాయి కదా లెక్క పెట్టాలి. అక్కడ శాపాలు లెక్కించలేకపోయి ఉండే, నాకు దొరకల. అన్ని ఎన్ని ఉన్నాయో నాకు ఒకసారి లెక్కేస్తే దగ్గర 200-300 పైన ఉన్నాయి, మరోసారి లెక్కిస్తే తక్కువ ఉన్నాయి, 200 ఎక్కువ ఉన్నాయి, 300 లెక్కించడం అవకాశం దొరకల నాకైతే. కానీ చూడండి అక్కడ ఎన్ని శాపాలు ఉన్నాయో చూడండి. 15వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని ఆ 15వ వచనం నుండి 68వ వచనం వరకు అన్ని 14 వచనాల్లో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇదేంటండి మనకి 15వ వచనం నుండి 68 వరకు ఎన్ని శాపాలు ఇచ్చాడు? ఎన్ని శాపాలు ఇక్కడ మనకి మరి ముఖ్యంగా అన్ని దీవులు ఎక్కించి శాపం తగ్గవచ్చు కదా అంటారా? ఆలోచించండి అట్లా కదండి. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే దేవుడు మనకి ఏమిస్తాడంటే క్షేమముగా మనం ఉంటాము, దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీ దేవుడైన యెహోవాను అనుసరించిన మీకు క్షేమము కలుగును. ఎవరికైనా ఆయన ఆజ్ఞలను అంటే దేవుని ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారికి ఏముందండి? క్షేమముగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఏ రాజైనా ఎటువంటి వారైనా ఎంతటి వారైనా కానీ ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఏముంటారండి? క్షేమముగా. దేవుడిని ఆజ్ఞించాడు, మోషేని ఆజ్ఞ తీసుకొచ్చండి 10 ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని ఆజ్ఞలు 2 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించుము. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. మోషే ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఏంటండి? మన హత్య చేయదు. నాకు మంచి మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కత్తులతో పడవ అవసరం మనం ఏమన్నా
మాటలతో, కత్తులు లాంటి మాటలతో, బాణాలాంటి మాటలతో చంపేసేసేసేవారు చాలా మంది ఉన్నారండి. జరిగిస్తుందా? హల్లెలూయా. ఆలోచించండి, కత్తులు లాంటి మాటలు మాట్లాడి బతుకుంటూనే చంపేసేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా అన్నారండి, విభిచరించవద్దు, అది ఆజ్ఞలో కూడా ప్రధానమైన ఆజ్ఞ. నువ్వు దేవుని సన్నిధిని పరిశుద్ధంగా ఆచరించాలి, నువ్వు దేవుని సన్నిధికి రావాలి, నీ తల్లిదండ్రులు సన్మానించము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీ పొరుగు వారి దేవుని కూడా నీవు ఆశించవద్దు అని 10 ఆజ్ఞలు. యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలు. కానీ బైబిల్ మొత్తం అంతలో 660 ఆజ్ఞలు ఉన్నాయండి. ఎవరికి స్తోత్రం? హల్లెలూయా. 600 పైన ఏమున్నాయంటే ఆజ్ఞలు ఉన్నవి. కనుక ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే ఏం చేయగలుగుతానండి నీకు? కానీ కనుకే ఏమండి, ఇప్పుడు ఉంది మనం రోడ్డు మార్గం వెళ్ళేటప్పుడు వెళ్ళాలి చెప్పండి. మాకు ఏ పక్కన వెళ్ళాలి? మనం వెళ్ళేటప్పుడు మనకు ఎక్కడ పక్కన పక్కన సరే, కుడి పక్కన వెళ్ళేవనుకో 6 వస్తారు, 6 కుడి పక్కన వస్తారు, 6 పక్కన వస్తారు, మనం ఎక్కడ వస్తాం? కుడి పక్కన. 2 ఏమవుతుంది? గుద్దుకుంటే అంతేనా? అది మరి అది ఆజ్ఞ పాటించడం కదంటారా? పాటించడం అంటే ఎవరు వెళ్ళవలసిన మార్గం అది వెళ్తే ఏముండదు, యాక్సిడెంట్ కానీ ఏమి ఉండవు. ఈరోజు అందుకే ఈరోజు పాటించకపోవడం వల్ల మనకి ఏం లేదండి. ఈరోజు క్షేమము లేదు. కనుక మనం క్షేమం ఉండాలంటే ఆయన ఆజ్ఞలను పాటించే వరకుగా మనం ఉండాలి. ఇక 3వదిగా చెప్పేసి ముగించేస్తున్నాను నేను. చెప్పండి, మీకు ఆజ్ఞలు పాటించాలంటే చాలా మంది గారు చాలండి. ఇక 3వదిగా 37వ దావీదు కీర్తన 11వ వచనము. 37వ దావీదు కీర్తన 11వ వచనము. దీనులను భూమిని స్వతంత్రించుకొనుదురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు క్షేమంగా ఉంటారంటే దేవుని యందు భయభక్తి కలిగిన వారు క్షేమంగా ఉంటారు. రెండవది, ఆయన ఆజ్ఞలు పాటించేవారు క్షేమంగా ఉంటారు, అది దీవెనలు కలుగుతాయి. మూడవది అంటే దీనులు ఏమంటారండి? భూమిని స్వతంత్రించుకొనుదురు, బహుక్షేమము. ఏ క్షేమం అంటే బహు క్షేమము కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనులు అంటే ఎవరండి? దీనులు అనగా ఎవరండి? తగ్గింపు జీవితము కలిగిన వారు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు క్షేమముగా ఉంటారంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చించుకునే అవుతారండి. కనుక చూడండి, అందుకే తను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు. ఈ నెబుకద్నెజరు కూడా అదే మాట అన్నాడు. ఏమని? అయ్యో, నా పట్టణం ఎంతో సువిశాలంగా ఉన్నదానికి కారణము నేనే తడతాను. హెచ్చించుకున్నాడు. ఏమైపోయాడండి? గడ్డిని వేశాడు. 3.5 సంవత్సరాల కాలము, 3.5 కాలాలు, 3.5 సంవత్సరాల దగ్గర 3.5 కాలాలు గడ్డిని వేశారు. ఎవరండి? ఒక రాజు నెబుకద్నెజరు బబులోను దేశమునకు ఒక గొప్ప రాజు గడ్డిని వేసే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటండి? క్షేమము లేదు. ఇప్పుడు పశువులు ఏం చేస్తాయి? గడ్డిని మేస్తాయి కదా. ఈ గడ్డిని వేసే పశువులు ఎక్కడ ఏమిటండి? ఒకసారి వేస్తానుగా చూడండి, ఆలోచించండి మీరు. గడ్డిని వేసి వర్షానికి తడిసి ఎండకి ఎండి మంచుకి తడిసిపోయినట్టు ఆయన ఎవరో మళ్ళా తన బుద్ధి వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ తీసుకొచ్చి రాజ్యం సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పే కదండి, వారు ఏమైపోయారండి? మేము అప్పో సూర్యుడు పెట్టుకోవాలి, అంత గొప్ప వాళ్ళు, మన హాలీవుడ్ అంతా కూడా మాదే, ఎక్కడి నుంచి ఏదైనా అన్నారు. ఏమైందని ఇప్పుడు మొత్తం బూడిదైపోయింది, స్మాష్ అయిపోయింది మొత్తం అంతా కూడా. దేవునికి స్తోత్రం. ఎవరు చేస్తారు? ఏం చేస్తారా? వాళ్ళకి క్షమ ఉందా? ఆలోచించాలి. మనము కూడా దీనత్వము అనేది మనకి కావాలి. చివరి మాటగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్ముని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దీనులకు ఏమిస్తారండి? కృప. చక్కని మాట తెలియచేసాడు. పిల్లలారా
మీ పెద్దలకు లోబడి. అమ్మాయి ఎవరు ఇదేనా? ఎవరు లోబడాలంట? లోబడతారా? సెల్ ఫోన్ తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? వింటున్నారు అసలు పెద్దల మాట వింటున్నారా అంటే అసలు చెప్పాలి వెళ్ళి ఎప్పుడైతే వచ్చి మా అమ్మాయిని అమ్మ అంటారు కానీ ఇంటికి వెళ్ళిన అమ్మ మీ అమ్మాయి ఏ చెప్తోండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తున్నారు. గమనించిన చిన్నపిల్లలారా పెద్దలకు మీరందరూ ఎదుటి వారి అలా దీన మనసును వస్త్రాలను ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవునికి స్తోత్రం. ఏ మనసు అనండి? దీన మనసు అనే ఏం జరగండి అనే వస్త్రములను ధరించుకుంటే ఏం చేస్తారు మిమ్మల్ని? ఇంకా ఇంకా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్టుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై జరిగిస్తుందా? హల్లెలూయా. చక్కని మాట, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్టుగా హెచ్చిస్తాడు. ఒక రోజు మనకి ఉంటది. దేవుడికి స్తోత్రం. ఏమండి ఆయన బలిష్టమైన చేతి క్రింద చక్కని మాట తెలియజేస్తారు. అందుకే దీనులకు ఏమిస్తారు? దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. కనుక దేవుని కృపను మనము పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం. అహంకారంలో దేవుడు ఏం చేస్తాడండి? ఎదిరిస్తాడు. ఒకవేళ దేవుని చూసి మనము అహంకారం కలిగిస్తున్నాము అట్లా కాదు, కానీ దీన మనస్సు అనే వస్త్రములు మనము ధరించుకునే వారిగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనం ఏం చేస్తాడో తెలుసా? తన బలిష్టమైన రెక్కల కింద మనను హెచ్చించువాడు ఆయనే. ఆయన హెచ్చించువాడు తగిన సమయం అందు మనకి హెచ్చింపగలిగే చేస్తాడు. హెచ్చించువాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరు దీనులు క్షేమముగా ఉంటారు అన్నారు. కనుక మరి దీనత్వం అనే వస్త్రాలను మనం ధరించుకుని దీనత్వం కలిగి ఉన్నామా? దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద దేవుడు మనలో హెచ్చింప చేస్తాడు తగిన సమయం అందు. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో మనకి అంటే మన అయ్యో నాకేంట్లేకపోతుందని బాధపడవలసిన పని మాత్రము లేదు. ఎప్పుడు కూడా దీనమైన వస్త్రం మనం ధరించుకునే వారికి మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మాయి అండి, మా అమ్మాయి జాయ్ 10th క్లాస్ ప్రస్తుతము ఏలూరు చదువుతుంది. ఆమెకన్నా ఒక ఆమెకి 2-3 మార్కులు ఎక్కువ వస్తాయంట. ఇప్పుడు మా అమ్మాయి 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ రావాలని ప్రయాసపడుతుంది, చాలా ప్రయాసపడుతుంది. మా అమ్మాయి వచ్చిందండి, చాలా అంత ప్రయాసపడుతుంది. ఏమన్నామా ప్రాబ్లం లేదు అంటే వాళ్ళందరూ వచ్చి ఆమె పొగిడేస్తున్నారు. ఏమన్నా వేరే అమ్మాయి ఆమెకు 2 మార్కులు ఎక్స్ట్రా వస్తున్నాయి. 2 మార్కులు. అదేనా మా పాప హిందీలో తగ్గుతుంది. హిందీ ఎందుకంటే ఇక్కడ అన్నయ్య స్కూల్లో చదివినప్పుడు హిందీ డల్లో బాగా, కానీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయితే బాగా ఇంప్రూవ్ అయిందండి. అందులో తక్కువ వస్తున్నాయి. మిగతా అన్నింటిలో అందరికి ఆకన్నా ఎక్కువగానే వస్తుంది. హిందీలో తక్కువ వచ్చేసరికి కొంచెం వాళ్ళందరూ వచ్చేసి ఆ పేరు పొగిడేస్తుంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. అదేంటి మేము డబ్బులు ఇచ్చి చదవట్లేదా, ఏంటి ఆమె పొగుడుతున్న మమ్మల్ని పోగలేదేంటి అన్నారు. కానీ దేవుడు తగిన సమయం వాళ్ళను హెచ్చరిస్తారు. మమ్మ అయితే అమ్మ నువ్వేం కాదు, ఎక్కడ ఈ పేపర్ దిద్దేలో కానీ పబ్లిక్ పేపర్ దిద్దేది ఎవరు? ఇల్లు కాదు కదా, ఇల్లు దిద్ది అందరూ మార్కులు అక్కడ దిద్దేది ఎవరున్నారు అని చెప్తాం. దేవుని కృప చేద్దాం. మరి మా అమ్మాయికి అయితే స్కూల్ ఫస్ట్ వస్తుందని మేమైతే ప్రార్థన చేస్తాం. వస్తుందని నేను నమ్ముతున్నామండి. ఆ విశ్వాసం నమ్మిక మాకుంది. ఆ మీద అయితే మేము ఎప్పుడు ప్రెజర్ పెట్టలేదండి. దగ్గర 593, 94 వరకు వస్తున్నాయి. ఆమె 96 వస్తున్నాయి అంతే. 2 మార్కుల్లో అంత తేడా వస్తుంది. దేవుని కృప చేత ప్రార్థన చేయండి. మా అమ్మాయి కూడా మంచి క్లాస్ స్కూల్ ఫస్ట్ మేమైతే ప్రార్థన చేస్తున్నాం. పిల్లలైతే మా పాప అయితే చాలా ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది. అదే చెప్తున్నా, నాకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళంటే మోటివేషన్ మన బైబిల్ మనకి మోటివేషన్, దేవునికి వాక్యం మనకి మోటివేషన్. కానీ తగ్గిన సమయం మంది దేవుడు మనను హెచ్చిస్తాడు. హెచ్చింది ఒకవేళ ఇది కాకపోయినా కానీ దేవుడు ఏదో ఒక మార్గం మన కొరకు తెలిసే ఉంచుతాడు. ఏదో ఒక మార్గం, ఏ మార్గం తెలుస్తారో మనకైతే తెలియదు. కనుక ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం తగ్గించుకున్నామా, దేవుడు తన కృప చేత మనను తగిన సమయం మనను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. విధంగా మనం కూడా ఉండి మంచిగా చదువుకుంటే దేవుడు మనకు కూడా కృపను అనుగ్రహిస్తాడు. మేమైతే ఫోర్స్ చేయలేదు. మేము నీ ఇష్టమమ్మా, నువ్వు ఎట్లా ప్రయాసపడతావు, ఎట్లా కష్టపడతావు, నువ్వు ఎంత చదవాలనుకున్నావో చదువు. ఎందుకంటే మేము కూడా కష్టం ఏదో నువ్వు అడగకూడదు, మేము పడిన ప్రయాసం నువ్వు కూడా పడకూడదని మేము మా పిల్లలకి తెలియజేస్తుంది. ఆ ప్రయాసం ఏదో మేము పడిన కష్టం మీరు పడకూడదన్న ఉద్దేశంతోనే
ఎంత చదివించాలన్నా కానీ చదివిస్తాను, చదువుకోవడమే మీ మీ పని అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరు క్షేమం ఉంటారంటే 3 మాటలు తెలియజేసా. ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, రెండవది ఆయన ఆజ్ఞలను పాటించిన వారు, మూడవది దీన మనస్సు వస్త్రములను ధరించుకున్నటువంటి వారు వారు క్షేమముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నుండి క్షేమము కావాలా, ఇక్కడ నుండి దీవెనలు కావాలా, ఇక్కడ నుండి ఆశీర్వాదాలు కావాలా, దేవుడిని మన దృష్టిలో దేవుని దగ్గర తగ్గించుకునే విధంగా ఉండు, దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీకు క్షేమం ఇస్తాడు, నీ కుటుంబానికి క్షేమం ఇస్తాడు, నీ బిడ్డలకు క్షేమం ఇస్తాడు, నీ పిల్లలను చూచదువు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు కాకున్నట్టుగా దేవుడు నీకు మీ కుటుంబాలకు దేవుడు సమాధానము కలిగజేస్తారని సార్ చెప్తానండి. మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారండి? మనం ఏది చేస్తే కానీ దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నా ఎవరు భయపడాలి? మనము ఎవరు భయపడాలండి? దేవునికి భయపడాలి. అమ్మ నాన్నలు ఎంతకాలం చూడండి, ఎవరి మనం ఏది చేస్తాం కానీ అమ్మ నాన్నలు మనం ఏదో చూసుకోవచ్చు, అమ్మ నాన్నలు చూడకపోయినా కానీ మన అందరికి ప్రమాదంగా ఏసయ్య చూస్తున్నాడు. ఆయనకు భయపడి మనము చక్కగా ప్రవర్తించే వారుగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తారు, మన పిల్లలు ఏం చేస్తారు. ఎందుకంటే ఇక సెలవు వెళ్ళిపోతున్నారు అందరూ పబ్లిక్ ఎగ్జామ్ లో. ఇక ఎక్కడి నుంచి ఈ సంక్రాంతి పండుగ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డలో ప్రాక్టికల్స్ ఉంటాయి, అంతేనా? తర్వాత 10th క్లాస్ బిడ్డలో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బిడ్డలో, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఇక్కడ నుంచి మొదలైక ఇప్పుడు ఈ సంక్రాంతి అయినటువంటి నుంచి ఇప్పుడు జేఈ మెయిన్స్ 22వ తారీఖు నుంచి ఇంకా గేట్ అని ఇంకా రాసే చాలా మంది ఇక్కడ నుంచి వరుసనే నేను ఆ వర్క్ కూడా ఎగ్జామ్స్ ఉంటానే ఉండవి. కనుక చదువుకోండి, భయభక్తులు కలిగి ఉండండి. ఎవరు చూస్తున్నారు కదండి, దేవుడు చూస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు తప్పక అనుకున్నది సాధించాలని దేవుడు మనకి కృప చూపిస్తాడు. అలాగే మీ చదువులో కూడా దేవుడు కృపను గ్రహించి మంచి మార్కులతో మీరు అందరూ కూడా పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకు మీ పిల్లలందరికీ కూడా మంచి పేరు తేవాలని. మీరు మంచి పేరు తెస్తే ఎవరు సంతోషం? అంతే కదా. తల్లిదండ్రులకి ఏం చెప్పారు చెప్పడమా? సంతోషాన్ని కలగచేయాలి. సంతోషం కలగచేయాలి ఏంటని బాగా చదువుకోవాలి. సమయం వృధా చేయకూడదు. సమయం చాలా మంది వృధా చేసేసి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆవిడ చేస్తారు. ఏంటిది? పుస్తకాలు. ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఉందో మా బాబుది ట్యూషన్ డే స్కూల్ ఇన్సిడెంట్కి వెళ్తారండి. మరి ఈరోజు ప్రశ్న ఏ ఎగ్జామ్ అంటే ఎన్ఎస్ అంటే సైన్స్ ఎగ్జామ్ పట్టుకుని ఈరోజు సోషల్ ఎగ్జామ్ అన్నాడండి. అర్థమైందండి? ఏ ఎగ్జాము? అసలు ఎగ్జామ్ ఏంటి? సైన్స్. ఏమో ఏ చదువుకోలేడు, ఏం కాదు, సోషల్ ఎగ్జామ్ అని నిలబడంటే చదువు లేదు, ఏం లేదు. అదే ఈరోజు సైన్స్ ఏంటో సోషల్ రాస్తున్నామంటే ఈరోజు సైన్స్ అని మొహం అక్కడ ఏం రాస్తున్నారో కూడా తెలియని వాళ్ళు చాలా మంది వచ్చినాడు అన్నారు. అట్లా కాదండి, అట్లా కాదు. చదవండి. ఎందుకంటే ఎగ్జామ్ వస్తేనే అప్పటికప్పుడు పుస్తకాలు కేటారు. మొదటి నుంచి ఏం చేయాలండి? కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తేనే దేవుడు ఇప్పుడు కాకపోయినా కానీ తర్వాత మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా మనము ఉపయోగకరంగాను దీవెనకరంగా ఐశ్వర్యకరంగా మనము మన బిడ్డలకు మన తల్లిదండ్రులకు మనం ఉండాలని, మనము కూడా బిడ్డలకు మంచి మార్గం చూపించే వారుగాను దేవుని భయభక్తులు కలిగి క్షేమముగా సంతోషముగా దేవుని నామం తెచ్చిపెట్టి ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడు తన మాటలు మన వినికిడిలో పరిపరిచేయును గాక. మనమందరం లేచి పెడితే మన కానుకలను దేవునికి సమర్పణ చేసుకుంటాము. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మన కానుకలను